హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను వీడియోలో మేము వెళ్ళిన బెంగళూరు నుంచి అరుణాచలం, వెల్లూరు, శ్రీకాళహస్తి ట్రిప్ గురించి అయితే డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను. బెంగళూరులో మేము ఉండే ప్లేస్ నుంచి 3.5 అవర్స్ అయితే పడుతుంది అరుణాచలంకి. ఎర్లీ మార్నింగ్ 6కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. వెదర్ మాత్రం భలే ఉంటుంది మార్నింగ్ టైంలో. దట్టు ఇదంతా కూడా హైవేనే కాబట్టి అసలు మనకు జర్నీ అయితే తెలియదు. మొత్తానికి అలా వెళ్తూ ఉన్నాము. స్లోగా సూర్యుడు కూడా వస్తూ ఉన్నాడు అనమాట. అండ్ అలాగే ఈలోపు బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి దారిలో అడయార్ ఆనంద భవన్ కనిపిస్తే అక్కడైతే ఆగామన్నమాట. ఇది వచ్చేసి కర్ణాటక, తమిళనాడు బోర్డర్లో ఉంటుంది సుమారుగా. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేస్ వచ్చేసి కృష్ణగిరి డ్యామ్ అనమాట. ఇది బెంగళూరు అరుణాచలం హైవే నుంచి కొంచెం లోపలికైతే ఉంటుంది. అక్కడికి వెళ్ళే దారి కూడా బాగుంటుంది, మంచి గ్రీనరీతో ఉంటుంది అనమాట అంతా కూడా. యాక్చువల్గా మ్యాప్లో లొకేషన్ అయితే ఇది రాంగ్గా చూపించింది. ఇది ఎక్కడికో 1 కిలోమీటర్ దాటేసి వేరే ప్లేస్లో చూపించింది అనమాట. డ్యామ్ దాటైతే వచ్చేసాము మొత్తానికి. కానీ అక్కడ జస్ట్ అడుగుతూ వస్తూ ఉన్నాము. ఇక్కడ డ్యామ్ అయితే ఏం లేదు, జస్ట్ వాటర్ ఉంటే చూడొచ్చు అనేసి అయితే చెప్పారనమాట. అలా వెళ్తూ ఉంటే ఈ పొలాలు అయితే వచ్చాయి మధ్యలో. అలా పొలాల మధ్యలో కాసేపు తిరిగేసి తర్వాత డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. అండ్ ఇక్కడ వాళ్ళు చెప్పినట్లుగా జస్ట్ వాటర్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి ఇది డ్యామ్కి వెనక సైడ్ ప్లేస్ అనమాట ఇది. ఆ ప్లేస్ అంతా కూడా మనకి ఇట్లా వాటర్ అయితే ఉన్నాయి, ఈ మాత్రమే ఉన్నాయి అక్కడ. అండ్ ఆ తర్వాత అక్కడ నుంచి వెనక్కి మళ్ళీ 1 కిలోమీటర్ ముందుకు వచ్చేసాం కదా. వెనక్కి అయితే వెళ్ళామన్నమాట. వెనక్కి వెళ్ళి ఆ డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళాము. అండ్ ఈ డ్యామ్కి ఎంట్రీ కాస్ట్ అయితే ఏం లేదు, బట్ వెహికల్ పార్కింగ్ కాస్ట్ అయితే ఉందన్నమాట. అలాగే ఈ డ్యామ్ గురించి కూడా నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో ఒక ఫుల్ వీడియో అయితే చేశాను. అది మన నెక్స్ట్ వీడియోస్లో అయితే వస్తుంది. అండ్ అలాగే మళ్ళీ అక్కడ నుంచి అరుణాచలం వెళ్ళే దారిలో ఇలా డ్యామ్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ వాటర్ అయితే లేవు. మేము మార్చ్ టైంలో అయితే వెళ్ళామన్నమాట. అసలు వాటర్ అనేది లేదు. అండ్ ట్రాఫిక్ కూడా ఏం లేదు పెద్దగా. ఎగ్జామ్స్ టైం అవ్వడం వల్ల మొత్తం రోడ్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. అలా అక్కడ నుంచి మళ్ళీ అరుణాచలంకి అయితే స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ హైవే అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. అండ్ అలాగే మొత్తానికి రీచ్ అయిపోయాం అరుణాచలంకి. అలాగే మేము ఇక్కడైతే తీసుకున్నాం అనమాట రూమ్. ఇది వచ్చేసి శ్రీ విజయ్ బాలాజీ మహల్. ఇందులో రూమ్స్ అయితే చాలా బాగున్నాయి. మేము ముందే బుక్ చేసుకున్నాము. ఇది ఎగ్జాక్ట్గా గిరివలయంలో వాయులింగంకి దగ్గరలో ఉంటుంది. ఒక 2 minutes వాక్ అయితే ఉంటుంది అనమాట. రూమ్స్ అవి చాలా నీట్గా ఉన్నాయి. అండ్ ఎక్కువగా తెలుగు వాళ్ళే ఉన్నారు ఇక్కడ. అలాగే ఇక్కడ ఒకటైతే భలే నవ్వొచ్చింది. కార్తీక దీపం సీరియల్ ఎంత ఫేమస్ చూడండి. ఇక్కడ రూమ్లో, టీవీలో, యూట్యూబ్లో ఇదే సెర్చ్ చేశారనమాట. కార్తీక దీపం సీరియల్ తెలుగు అని చెప్పి టెంపుల్కి వెళ్ళినా కూడా సీరియల్ని వదలని బ్యాచ్ అనమాట వీళ్ళు. అలా మొత్తానికి మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ అయితే అయ్యింది. రూమ్ దగ్గర నుంచి కూడా మళ్ళీ టెంపుల్కి ఇమీడియట్గా వెళ్ళిపోయామన్నమాట ఫ్రెష్ అప్ అయ్యి. చాలామంది చాలా వీడియోస్లో అరుణాచలంలో చాలా మోసాలు జరుగుతాయి అనేసి చాలామంది పెట్టారు వీడియోస్. నేను వెళ్లే ముందు చాలా వీడియోస్ చూశాను. కానీ అలాంటివి నాట్ ఓన్లీ ఈ టెంపుల్ అనే కాదు, ఏ టెంపుల్స్ దగ్గర అయినా, టెంపుల్స్ అనే కాదు, ఏ టూరిజం ప్లేస్లో అయినా కూడా అలాంటి మోసాలు జరుగుతూనే ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా మన జాగ్రత్తలో మనం ఉండడం అయితే బెటర్ అనమాట. లక్కీగా మాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవ్వలేదు ఇలాంటివి. ఇక్కడ 2 దర్శనాలు అయితే ఉంటాయి, ఒకటి ఫ్రీ అండ్ ఒకటేమో 50 రూపీస్. అలా టెంపుల్లో దర్శనానికి ఒక 2 hours అయితే పట్టిందనమాట. మెయిన్గా ఈ మోసాలన్నీ జరిగేది ఎక్కువగా రూమ్స్ విషయంలోనూ, దర్శనం విషయంలోనే అని అయితే చెప్పారనమాట. ఆ 2 కూడా మేము అసలు ఫ్రీ దర్శనాన్ని ముందే అనుకున్నాము. అండ్ రూమ్ మాత్రం ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి అసలు ఆ గొడవే లేదు. అలా మొత్తానికి దర్శనం అది అయిపోయిన తర్వాత ఆ రోజుకి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. వెల్లూరులో అయితే ఆగాం మధ్యలో. అండ్ ఇంకో విషయం, ఇక్కడ ఆ రోజు నైట్ అరుణాచలంలో మాధురి టెక్వెల్ ఛానల్ ఫాలోవర్ అట్ట ఒకళ్ళు గుర్తుపట్టారనమాట. భలే హ్యాపీగా అనిపించింది వేరే స్టేట్లో మన వాళ్ళని కలవడం. అండ్ అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ శ్రీకాళహస్తికి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. వెళ్ళే దారిలో వెల్లూరులో అయితే ఆగాము. మురుగన్ టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అంటే 92 feet మురుగన్ స్టాట్యూ అయితే ఉంటుందన్నమాట. ఇది ఒక చిన్న కొండపైన అయితే ఉంటుంది. అండ్ ఈ టెంపుల్ అయిపోయిన తర్వాత ఈ టెంపుల్ గురించి కూడా నేను ఫుల్ వీడియో అయితే చేశాను, మన నెక్స్ట్ వీడియోస్లో అయితే వస్తుంది. అక్కడ నుంచి నెక్స్ట్ శ్రీకాళహస్తికి అయితే వెళ్ళిపోయామన్నమాట. అక్కడ ఇంకా వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదు. ఆ రోజే వెళ్ళిన రోజే దర్శనం అది చేసేసుకుని నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగే బెంగళూరుకి స్టార్ట్ అయిపోయి ఆఫ్టర్నూన్ 12 అయితే అయిందనమాట ఇంటికి వచ్చేసరికి. ఇది మా 2 days ట్రిప్ బెంగళూరు నుంచి అరుణాచలం అలాగే శ్రీకాళహస్తి.